మేడం ఇప్పుడు మనకి కావాల్సిన లైఫ్ పార్ట్నర్‌ని అట్రాక్ట్ చేసుకోవచ్చు అంటూ ఉంటారు. కొంతమంది చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నాం అంటూ ఉంటారు గదా! అసలు అవును. చేసుకోవచ్చు అంటారా? చేసుకోకూడదంటారా? ఎవరిష్టం వాళ్ళదంటాను. అది ఫస్టు. కానీ హ్మ్. లా ఆఫ్ అట్రాక్షన్‌లో తప్పక పార్ట్నర్‌ని అట్రాక్ట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ లైఫ్ పార్ట్నర్, ఫైనాన్షియల్ పార్ట్నర్‌ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు. అట్ ద ఓకే. సేమ్ టైమ్ నీకేం కావాలో లైఫ్‌కి నువ్వు అట్రాక్ట్ చేయొచ్చు. హ్మ్. బేసిక్‌గా లా ఆఫ్ అట్రాక్షన్ అందుకే కదా పనికి అంటే మనకి ఒక టూల్ కింద అంటే లా ఆఫ్ ఓకే. అట్రాక్షన్ యూజ్ చేసి మనం ఏం కావాలంటే అది మన లైఫ్‌లో అట్రాక్ట్ చేయడానికే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది. అంటే హ్మ్. లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక ముందు మన సనాతన ధర్మంలో కూడా చెప్పున్నారు. అంటే ఇలా ఉండండి, ఇలా ఉంటే ఇలా వస్తాయి అన్నట్టు చెప్పారు. అంటే పాజిటివ్ దిశగా నడవమనే చెప్పారనమాట. కానీ హ్మ్. మన లా ఆఫ్ అట్రాక్షన్‌కి వచ్చామంటే చాలా మంది లైఫ్ పార్ట్నర్‌ని అట్రాక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి కూడా నేను అనమాట ఊహించుకుండాలి ఫస్ట్. హ్మ్. విజువలైజ్ చేసుకోవాలి ఎలా ఉండాలి? ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి? హ్మ్. నీతోటి ఎలా ఉండాలి అనేది క్లియర్‌గా ఉంటే కన్‌ఫ్యూషన్ ఉండకూడదు దాంట్లో. ఓకే. అంటే ఏంటి నీకు ఎలా కావాలి పార్ట్నర్‌ని? ఇవాళ ఒకటి అనుకుని రేపు ఒకటి అనుకుంటే అది కన్‌ఫ్యూషన్. అవును. సో నీకు ఇలా ఉండాలి, పార్ట్నర్ నన్ను ఇలా చూసుకోవాలి, ఇలాగే ఉండాలి. ఫిజికల్ అట్రిబ్యూట్స్ కూడా నువ్వు డిస్క్రైబ్ చేయొచ్చు. హ్మ్. అండ్ దాన్ని డ్రా కూడా చేసుకోవచ్చు అనమాట. అలా డ్రా చేసుకుని ఎవ్రీ డే హ్మ్. అఫర్మేషన్స్ నువ్వు పెట్టుకున్నావు అంటే తప్పక అట్రాక్ట్ అవుతుంది. అంటే హ్మ్. నీకు తగిన వాళ్ళని యూనివర్స్ పంపిస్తుందన్నమాట తప్పక. ఓకే. అంటే నీకు నమ్మకం ఉండాలి ఫస్ట్. నీకు నమ్మకం లేకుండా ఇవన్నీ చేస్తే రారు కదా! సో ఫస్ట్ నీకు నమ్మకం అయిన తర్వాత అంటే నేను అట్రాక్ట్ చేయగలను, నేను చేస్తాను అని నమ్మకం ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకోవాలన్నమాట. దీంట్లో టెక్నిక్స్ ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ అఫర్మేషన్. హ్మ్. అంటే నేను అట్రాక్ట్ చేస్తున్నా ఇలాంటి వాళ్ళే కావాలి అంటే డిస్క్రిప్షన్ కరెక్ట్‌గా ఉండాలి అదే చెప్తున్నాను నేను. హ్మ్. డిస్క్రిప్షన్ కరెక్ట్‌గా ఉండాలి. అండ్ ఆల్సో ఏంటంటే నాతో పాటు ఇలా ఉండాలి. నేను వేరే కంట్రీలో ఉండాలి అంటే అది కూడా చేసుకోవచ్చు. ఓకే. ఫారినర్‌ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు కదా! అవును. సో అది కూడా చేసుకోవచ్చు. ఎలా కలుస్తారు? ఎలా వస్తారు? అనేది యూనివర్స్‌కి వదిలేయాలి. హ్మ్. చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి ఇలాంటివి. అంటే అవును. ఏంటి మనకు తెలిసిన ఒక అమ్మాయికే యాక్చువల్‌గాను ఇలా కావాలి లైఫ్ పార్ట్నర్ అంటే ఏంటి సోల్ పార్ట్నర్ అంటారనమాట. సోల్ పార్ట్నర్ అన్నదానికి చాలా డెఫినిషన్స్ ఉన్నాయి. వి వోంట్ గెట్ ఇంటు ఇట్. బట్ లైఫ్ పార్ట్నర్‌ని అట్రాక్ట్ చేయడానికి ఇలా ఉండాలి, ఇలా రాసుకుని అఫర్మేషన్స్ అని రాసుకుని దెన్ ఎలా మీట్ అయ్యారు అంటే ఇక్కడే ఇండియాలో ఫారినర్ అనమాట ఆయన. ఆయన వచ్చి మీట్ అవ్వడం జరిగింది. ఇద్దరు కలయిక వన్ డే ఏదో హఠాత్తుగా మీట్ అయ్యారనమాట. ఒక టెంపుల్‌లోనో, ఒక మీటింగ్‌లోనో స్పిరిచువల్ మీటింగ్‌లోనో మీట్ అయ్యి హ్మ్. వాళ్ళు మళ్ళా పెళ్లి చేసుకోవడం గానీ, వేరే కంట్రీలో ఉండడం గానీ జరగడం అయిందనమాట. అంటే హ్మ్. సోల్‌మేట్‌ని అట్రాక్ట్ చేయడం అనేది మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అఫర్మేషన్. దానికి డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే, నా పార్ట్నర్ ఇలా ఉండాలి అనేది డిస్క్రైబ్ చేయగలగాలి. హ్మ్. క్యారెక్టరిస్టిక్స్ డిస్క్రైబ్ చేయాలి. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ డిస్క్రైబ్ చేయాలి. ఏ కంట్రీ నుంచి అని కావాలి నీకు? కావాలంటే లేకపోతే ఓకే. వదిలేయొచ్చు. వరల్డ్ అంతా ఒక స్మాల్ ఇప్పుడు టౌన్‌లా అయిపోయింది. అవును. సో, అలా కాకుండాను నేనిక్కడ ఉండాలి. నాతో పాటు ఇలా ఉండాలి. మేమిద్దరం ఇంత సన్నిహితంగా ఉండాలి. ఇవన్నీ కూడా క్లియర్‌గా ఉండాలి. సో, హ్మ్. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ అఫర్మేషన్స్, తర్వాత విజువలైజేషన్, హ్మ్. తర్వాత ఏంటంటే కంటిన్యూయస్‌గా దాన్ని అఫర్మేషన్‌ని రీడ్ చేసుకోవడము. ఇంకో టెక్నిక్ ఏంటంటే డ్రా చేయడం అన్నమాట. ఓకే. మనం డ్రా చేసుకోవచ్చు. మన సినిమాల్లో కూడా చాలా చూపిస్తూ ఉంటారు. యాక్చువల్లీ 'కమల్ హాసన్' మూవీ 'రేవతి' మూవీలో కూడా ఇలాగ ప్రింట్ తీస్తుంది. డ్రా చేసి ప్రింట్ చేస్తే కమల్ హాసన్ ఎదురుగుండా వస్తూ ఉంటాడు. సో, హ్మ్. కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నవాళ్ళు, అలాంటి అట్రిబ్యూట్స్ ఉన్నవాళ్ళు మనకి ఎదురు పడతారనమాట. సో, తప్పక లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మనం ఏంటంటే అట్రాక్ట్ చేయొచ్చు. మనకి ఏం కావాలంటే అది అట్రాక్ట్ చేయొచ్చు. కానీ హ్మ్. మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి ఏంటి ఫ్రీక్వెన్సీ. అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి మన థాట్స్. మన హ్మ్. థాట్స్ అంటే ఏంటి మనం స్ట్రాంగ్‌గా బిలీఫ్. ఈ బిలీఫ్‌నే మన ఫీలింగ్స్‌నే మనం బయటికి పంపిస్తున్నాం. అది మనకి ప్రతిబింబించాలి. రిఫ్లెక్ట్ బ్యాక్ అవ్వాలి అంటే మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే హ్మ్. ఏంటి ఫస్ట్ అన్నిటికి మూలం ఏంటంటే సెల్ఫ్ బిలీఫ్. హ్మ్. నేను చేయగలను అని ముందుకు సాగితే తప్పక చేయగలుగుతావు. ఓకే. నేను చేయలేను అంటే చేయలేవు. అంటే ఏంటి వీటన్నిటికి అడ్డంగాలు ఎప్పుడొస్తాయి? పక్క వాళ్ళే చెప్తారు. నీ హ్మ్. ఫ్రెండ్సే ఉంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఉంటారు. అవును. దిగజార్చడానికి, కిందకి లాగడానికి. అంటే అవును. ఏంటి? నువ్వు చేయగలవా? నువ్వు చేయలేవు. నీకెందుకు? హ్మ్. నీకు పెళ్ళెందుకు ఇప్పుడు? ఇప్పుడు ఇలాంటి అవసరం. వాళ్ళు కావాలా? అవసరమా? హ్మ్. అండ్ ఆల్సో ఎంత సంపాదిస్తున్నారని కూడా పెట్టుకోవచ్చు. అవును. సో, మోస్ట్ ఇంపార్టెంట్ కదా! ఇప్పుడు గర్ల్స్ అవును. అన్నిటికి అందరికీను. సో, హ్మ్. అలా పెట్టుకోవచ్చు. ఈవెన్ బాయ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలా కావాలి అని. హ్మ్. అండ్ ఆల్సో ఏంటంటే పక్క వాళ్ళే మనకేంటంటే చెప్తూ ఉంటారు. అంటే మనకి డౌట్లు పెడుతూ ఉంటారు.
సో నువ్వు ఎప్పుడు డౌట్ పడకుండా ముందుకెళ్తావు, తప్పక అది అవుతుంది, అట్రాక్ట్ చేయగలవు. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే చెప్తోంది అనమాట. కానీ ఫస్ట్ ఏంటి, నీకు బిలీఫ్ ఉండాలి నీ Okay. గోల్ మీద. నువ్వు ఒక గోల్ అనుకుంటున్నావు, అది కావాలంటే నీకు బిలీఫ్ ఉండాలి. ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ ఉంటే బోల్డ్ అని ఉన్నాయి ఎగ్జాంపుల్స్. తప్పక ఏంటంటే మనం అనుకున్నది అవుతుంది, మనకి యూనివర్స్ ఏమో తిరిగిస్తుంది అనమాట. మేడం, మరి పార్ట్నర్షిప్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ లో చెప్పారు, మరి వద్దు అనుకుంటే కూడా చేయొచ్చు అంటారా? వద్దు అనుకుంటే నువ్వు అడిగే ప్రశ్న అనేది కొంచెం క్లారిటీ ఉండాలి. బట్ వద్దు అనుకున్నప్పుడు అసలు చేయవలసిన అవసరం లేదు కదా. మనం అట్రాక్ట్ చేయడానికి మనం లా ఆఫ్ అట్రాక్షన్ వాడుకుంటున్నాం. వద్దు అనుకున్నప్పుడు ఇంకా చేయడానికి ఏం లేదు అందులో. కరెక్ట్. కానీ ఏమన్నా పీడిస్తూ ఉన్నాయి, ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇప్పుడు డైవర్స్ కేసెస్ ఉన్నాయి. సో ఏంటంటే వెనకాతల తిరిగి పీడిస్తూ ఉంటారు, అంటే హరాస్మెంట్ ఉంటుంది. ఇలా చేసే వాళ్ళందరికీ ఏంటంటే అది అవ్వకూడదు అనడానికి కూడా మన లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇప్పటికైనా మనం మాట్లాడుకునేది పాజిటివే. సో లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏంటంటే కట్ చేయడానికి కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట, ఎలా చేయాలి అనేది. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. మనకి ఈ సబ్జెక్ట్ కన్నా అది భిన్నమైన ఒక సబ్జెక్టు. మరి ఎప్పటికైనా మనం పాజిటివే చెప్తాం, అట్రాక్ట్ చేయడానికే చెప్తాం. సో సోల్మేట్ ని అట్రాక్ట్ చేయడానికి ఇంకా ఏంటంటే ఏంజల్ నెంబర్స్ అవి వాడుతూ ఉంటాం. అలాగే ఏంటంటే హరాస్మెంట్ కేసెస్ అనేది అసలు పార్ట్నరే కాదు, అంటే ఏంటి మనకి రిపెల్ అవుతోంది, సన్నిహితంగా ఉండడం కాదు. సో రెండు రిపెల్ అవుతున్నాయి కదా, మైండ్ థాట్స్ అవన్నీను. సో అలాంటివి చాలా డిఫరెంట్ అన్నమాట. సో అలా కూడా చెయ్యొచ్చు, బట్ డిఫరెంట్, నేను అన్నట్టు డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతుంది అది. కానీ ఎప్పటికైనా సరే ఏంజల్ నంబర్స్ కూడా మనం వాడుతూ ఉంటాం, గ్రబవాయి నంబర్స్ అని ఉంటాయి, అవి కూడా వాడుతూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ వాడి మనం చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు యాంకరింగ్ టెక్నిక్ ఎక్కువ వాడి ఇవన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. సో తప్పక ఏంటంటే నీకు కావాల్సింది, నీకు ఏం కావాలని నీకు తెలిసినప్పుడు, అది నువ్వు బలంగా నమ్మినప్పుడు యూనివర్స్ అనేది ఈస్ వెయిటింగ్ ఫర్ యూ టు జస్ట్ ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ అన్నమాట. సో తప్పక నీ కోరిక నెరవేరుతుంది. అలాగే వద్దనుకున్నప్పుడు కూడా కావాలన్నప్పుడు నెరవేరినప్పుడు, వద్దన్నప్పుడు అవ్వాలి కదా, అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.